టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత దులిపాల గత ఏడాది చివర్లో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నాగచైతన్య, శోభిత గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. దీంతో ఇరువురి ఫ్యామిలీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఇటీవల నాగచైతన్య తన వైవాహిక జీవితం గురించి స్పందించాడు. ఇందులో భాగంగా పెళ్లి తర్వాత తాను, శోభిత చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. కెరియర్ పరంగా ఇరువురి తమ సలహాలను ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా శోభిత సలహాలు, సూచనలు తీసుకుంటానని, తనకు సంబంధించిన ఏ పనైనా ముందుగా శోభిత డిసైడ్ చేస్తుందని చెప్పాడు. ఇక ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో శోభిత ఎప్పుడూ ముందుంటుందని, దీంతో ఎలాంటి మనస్పర్ధలు, విభేదాలకు తావుండవని హ్యాపీగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. శోభిత పుట్టి పెరిగిన విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. దీంతో సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి వైజాగ్ వెళ్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. ఇక మంచి స్క్రిప్ట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా శోభిత, నేను ఇద్దరం కలిసి కూడా సినిమా చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా ప్రస్తుతానికైతే తామిద్దరం చాలా చాలా బాగున్నామంటూ కూడా మాట్లాడుకొచ్చారట అక్కినేని నాగచైతన్య. ఇక ఇదంతా పక్కకు పెడితే సాయి పల్లవి అదేవిధంగా నాగచైతన్య ఇద్దరు కలిసి కూడా సినిమా తీశారు 'తండేల్' మూవీ. ఇక ఆ సినిమా ఎంత భారీ ఎత్తున రిలీజ్ అయిందో తెలిసిందే. ఇక రిలీజ్ అవ్వడమే ఆలస్యం, మంచి రెస్పాన్స్ కూడా వచ్చేసింది.